ఈ నగరానికి ఏమయ్యింది? ఒకవైపు దుమ్ము, ఇది శవాల డాక్టర్ నువ్వేనా సార్? శవాల డాక్టర్ కాదురా, హెడ్ ఆఫ్ ఎనాటమీ డిపార్ట్మెంట్. హూ ఆర్ యూ? హాలీవుడ్ హెడ్ ఆఫ్ సార్. ఏం కావాలి? అది ఒక శవం కావాలి. వీడు బయటికి వెళ్తే మాట్లాడతా. పంపించేయండి. గాట్ ఇట్. సార్ 3 వారాల క్రితం శిశిర అనే అమ్మాయి బాడీ మీ హాస్పిటల్కి డొనేట్ చేశారు. ఆ బాడీ మాకు కావాలి. డొనేట్ చేసిన బాడీలు తిరిగి ఇవ్వరు. ఇంతకీ ఆ అమ్మాయికి మీరే అవుతారు? ఫ్రెండ్స్. అయితే అస్సలు ఇవ్వరు. సార్ యాక్చువల్లీ ఆ అమ్మాయి చనిపోలేదు. ఒక చిన్న పొరపాటు వల్ల ఆ అమ్మాయి శరీరం ఆత్మ సపరేట్ అయ్యాయి. శరీరం మీ హాస్పిటల్ ఉంది, ఆత్మ కింద నా కార్లు ఉంది. మీరు ఆ బాడీ మాకు ఇచ్చేస్తే మేము తీసుకెళ్ళి కలుపుతావా? లేముందు అది కాదు సార్. సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి. ఇంకోసారి హాస్పిటల్ కనిపిస్తే షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా. ఒకటి సార్ మీరు హెల్ప్ చేయండి సార్. సవాల్ ఎత్తుకెళ్ళిన పెద్ద బిజినెస్ అయిపోయింది. సార్ కావాలంటే నాతో కిందికి రండి. ఏమైంది? ఎందుకైనా సీరియస్గా వెళ్ళిపోతున్నాడు? ఎంత క్లియర్గా చెప్పినా అర్థం చేసుకోవడం వాడు. మరే రే, చదువుకున్న వాడు ఎప్పుడు మన స్టోరీ నమ్మడు. అందులో డాక్టర్స్ అయితే ఇంపాసిబుల్. మరి ఇప్పుడు ఏం చేయాలి? మాటలు చెప్తే ఎవరు వినరు బాబాయ్. ఇంకా మిగిలింది ఒక్కటే దారి. ది నైట్ ఆఫ్ ది హంటర్. రైల్వే ట్రాక్ దగ్గర బాడీ దొరికి సూసైడ్ ఏమో అనుకుంటున్నాం. వాడు సూసైడ్ చేసుకునే ఛాన్స్ లేదు. ఏదో జరిగింది. హలో, నేను వెంటనే సిసిరి బాడీ చూడాలి. ఓకే సార్. మర్డర్ చేస్తూ జైలుకి వెళ్ళినా ఒక లెవెల్ ఉంటుందిరా. మరీ దరిద్రంగా ఈ శవాలు ఎత్తుకెళ్తూ దొరికితే చీప్గా ఉంటుంది శివ. రే 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 రే, ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకురా. పార్కింగ్ అన్నా సరిగ్గా చెయ్యి. కనీసం ఇదన్నా వేసుకోండి. అసలే మార్చరీకి వెళ్తున్నాం. డైరెక్ట్ వెళ్ళిపోతావా బాబాయ్? హాస్పిటల్లో చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంది. కొత్తగా జాయిన్ అయ్యాం, జాగ్రత్తగా ఉండు. అసలే దొంగలు ఎక్కువయ్యారు. నాకు తెలియని దొంగల అంటే దొంగల గురించి నాకు బాగా తెలుసు అంటున్నాను. మీరు రిలాక్స్ అవ్వండి, నేను చూసుకుంటానుగా. నా ఆంటీ నాకేదో సిగ్నల్స్ తగులుతున్నాయే. మార్చరీ బాబాయ్ దొరికారు దొంగన. ఏరా జేమ్స్ బాండ్ లాంటోని నా దగ్గర తప్పించుకోవాలని చూస్తారా మీరు? నువ్వా శివ? మీరా? మనోడు. ఓరి దేవుడు! అరే మీకు దండం పెడతాను, నన్ను వదిలేంట్రా. నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? మళ్ళీ ఇక్కడ దొబ్బడానికి వచ్చావురా? ఏం దొబ్బికెళ్తే దాంట్లో ఏముంటుందనే భయంతో దొంగతనం చేయడమే మానేశాడ్రా. నా సంకల్ లాగితే కానీ నాకు ఈ జాబ్ రాలే. మళ్ళీ ఇక్కడ చిచ్చారంట్రా మీరు. మాకు ఫేవర్ కావాలి. మీకు ఫ్లేవర్ చేస్తే నాకు ఫీవర్ వస్తుంది. అమ్మో నేను చేయ. కార్ ఎక్కడ ఉంది శివ? బయట ఉంది బాబా. తీసుకెళ్ళి మళ్ళీ ఆ కార్లు. ఆ కార్ వద్దురా.
మీకు దండం పెడతాడా చెప్పండి, ఆ ఫేవరెట్ చెప్పండి రా. ఏ మాకు శవం కాదు. ఏరా ఎప్పుడు చూసినా శవాల్ని ఆత్మల్ని వెతుకుతుంటారు, అసలు మనుషులా లేకపోతే అఘోరాలా మీరు? నువ్వు మాకు హెల్ప్ చేస్తావా చేయవా? చేయక చేస్తానా? ఆ నంబర్ ఏదో చెప్తామండి. 9908892462. ఇంకా నువ్వు మారలేదారా? నంబర్ అంటే నీ నంబర్ కాదురా, ఆ శవానికి ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ చెప్పి చావండి. మాకు ఆ నంబర్లు తెలియవు. కనీసం పేరైనా చెప్పండి రా. బాబాయ్ శివ హాలీవుడ్. నన్ను తగులుకుంటాడు. పేరు సిసిరా. ఇది పదండి 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 రండి రండి ఒక్కడే నా రూమ్లో ఏం చేస్తున్నావురా? ఒక్కన్నా ఏం చేస్తున్నావు అంటే మాట్లాడవేరా? రిజిస్టర్ కోసం వచ్చాను సార్. ఎందుకు? కొత్త సేవ వచ్చింది సార్, రిజిస్టర్లో ఎక్కిద్దామని. డెత్ సర్టిఫికేట్ ఇది? అనాథ శివం సార్, చెత్త కుప్పలు దొరికితే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని వచ్చారు. బాడీ ఎక్కడ? అదే సార్. చచ్చాడా? ఈడి తెలుగుకి ఎన్ని సంవత్సరాలు బతకడానికి గొప్ప సంగతి. కోల్డ్ స్టోరేజ్ పట్టుకెళ్ళి. అలాగే సార్. ఆగు సార్. బాడీని ముందు అనాటమీ ల్యాబ్లో రెడీ చేయించి తీసుకెళ్ళు. ఏంటిది? కొత్త బాడీ వచ్చింది, లోపల పెట్టాలి. సరే. బయటికి రండి, బయటికి రండి. వచ్చింది పోయి చూడుకో. పద బ్రదర్, చాయ్ తాగేసొద్దాం. ఎంత చదివిందిరా? 639. దొరికింది. దొరికిందా? తను చనిపోయిందని ఎలా అంటారు బాబాయ్? తను ఇంకా బ్రతికే ఉంది. రే ఇంకాసేపు ఇక్కడ ఉంటే చలికి మనం చచ్చిపోతాం రా. పోదాం పద పద తీసుకెళ్దాం. బాబాయ్ రే శివ, అడేడి రే హాలీవుడ్ రా. ఏం పని చేస్తారా బాబు, అన్నీ నేనే చూసుకోవాలి. సెవెన్ హ్యాక్ చేయడం కూడా రాదు. డోర్ కూడా లాక్ చేయకుండా వెళ్ళిపోయాడు.
బాబాయ్ బాబాయ్ బాబాయ్